85 సంవత్సరాల వయసులో ఒక తల్లికి పురుడు పోసిన ఘనత డాక్టర్ రాజమ్మ గారికి దక్కుతుందని డాక్టర్ నోయల్ జాన్ అన్నారు. శుక్రవారం ఒంగోలులోని జాయ్ హాస్పిటల్లో డాక్టర్ రాజమ్మ గారు అనేక సర్జరీలు చేసి ఘనత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నోయల్ జాన్తో పాటు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమ్మ మేడం గారు 85th బర్త్డే ఆరోగ్యం ఇచ్చి శక్తివంతంగా ఈ రోజు వరకు కూడా చక్కగా పనిచేయడానికి దేవుడు దయ మేడంకి ఇచ్చారు. మేడం వయసులో ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఎవరు కూడా పని చేయట్లేదు. మేడం ఈరోజు కూడా 85th బర్త్డే ఈరోజు కూడా ఇప్పుడే ఒక సిజేరియన్ ఆపరేషన్ బేబీని డెలివరీ చేసి వచ్చారు. చాలా సంతోషం. దేవుడు ఇలాగే ఇంకా అనేకమైన 100 సంవత్సరాలు ఆయుష్ దేవుడు ఇచ్చి ఇలాగే ఆరోగ్యకరంగా మేడం నుంచి 100 ఏళ్ల వరకు కూడా మేడం సర్జరీ చేస్తూనే ఉండాలి, పేషెంట్స్ని చూస్తూనే ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఇక్కడికి 2000 నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్కి అయితే 2010లో వచ్చాను. నాకు మొదటగా అనస్థీషియాలజిస్ట్గా అవకాశం ఇచ్చింది నోయల్ సార్. దాని గురించి డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. తర్వాత ఒంగోలులో అవకాశం ఇచ్చింది నోయల్ సార్. అప్పటి నుంచి సార్తో కాంటాక్ట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ మేడం, హ్యాపీ బర్త్డే టు యు. May God bless you, may God bless you, may God bless you, happy birthday to you. ఈ 85వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేడంకి ఈరోజు ఫంక్షన్ సందర్భంగా మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే రాజమ్మ మేడం, థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ రాజమ్మ గారి జన్మదిన సందర్భంగా మేడం గారికి శుభాకాంక్షలు తెలపమైనది. సో మేడం గారు 1968 నుంచి ఒంగోలు పట్టణంలో వైద్య వృత్తిలో ప్రారంభిస్తున్నారు. మేడం చక్కగా సర్వీసెస్ అందిస్తున్నారు. మేడంకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రాజమ్మ మేడం. చేశారు. ఇలానే ఆరోగ్య ఐశ్వర్యాలతో మేడం గారు 100 సంవత్సరాల వరకు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని భగవంతుడిని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.